ఎదురవుతుంటే ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగిసిపోతుంటే ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి ఇంకా. గుడ్ ఈవినింగ్ మిస్టర్ చక్రవర్తి. గుడ్ ఈవినింగ్ ఇన్స్పెక్టర్. హౌ డు యు డూ మిస్టర్ చక్రవర్తి? ఆర్ యు ఎ లెఫ్ట్ హ్యాండర్ ఇన్స్పెక్టర్? కాదు, మీది ఎడం చేతి వాటమని నాకు బాగా గుర్తు. గుర్తా? అదే, పత్రికల్లో మీ ఇంటర్వ్యూ చదివిన గుర్తు. పొరబడుతున్నారు ఇన్స్పెక్టర్. పోలీసులకే ఈ కుడి ఎడమల కన్ఫ్యూజన్. లెఫ్ట్ సైడ్ ని రైట్ సైడ్ అంటారు, రైట్ సైడ్ ని రాంగ్ సైడ్ అంటారు. కానీ నాకు లెఫ్ట్ ఈజ్ లెఫ్ట్, రైట్ ఈజ్ రైట్. బికాస్ ఐఎమ్ ఆల్వేస్ రైట్. ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ. మీరు ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడుతున్నారే. అచ్చా? ఓ, మీకు హిందీ కూడా వచ్చన్నమాట. Of course, not only Hindi. I can speak more than a dozen world languages of which you haven't heard so far, my dear Inspector. అవును, మీ ఆరోగ్యం బాగోలేదని విన్నాను. కుచేలరావు గారిని అడిగారా? అడగలేదు, ఆయనే చెప్పారు. వాట్స్ ద ప్రాబ్లం? మనసంత బాగుండటం లేదు ఇన్స్పెక్టర్. అయ్యో పాపం. ఒకసారి మీ వేలిముద్రలు ఇప్పిస్తారా? ఎందుకు? ఏమీ లేదు, నాకు సాముద్రికం తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఒక్కసారి మీ వేలిముద్రలు చూపిస్తే మొత్తం మీ జాతకమే చెప్పేస్తాడు. నా జాతకం నాకు బాగా తెలుసు ఇన్స్పెక్టర్. ఎనీవే, థ్యాంక్ యూ. ఎనీ డ్రింక్స్? నో థ్యాంక్ యూ. మొట్టమొదటిసారిగా మా ఇంటికి వచ్చి ఏమీ తీసుకోకుండానే వెళ్ళిపోతారా ఇన్స్పెక్టర్? అంత ప్రేమగా మీకు ఇవ్వాలనుంటే సమ్ ఫ్రూట్స్, ఐ వోంట్ మైండ్. That's right. Baron. మీ స్వహస్తాలతో ఇస్తే ప్రసాదం అని తీసుకుంటాను. Sure. బత్తాయి అంటే నాకు ఇష్టం. Right. థ్యాంక్ యూ. మీ వయసు ఎంత ఉంటుంది? రమారమి, మీ వయసు అంత ఉంటుంది. ఐ సీ. కెన్ ఐ స్మోక్? Sure. What are you trying to fire? సిగరెట్ సార్. ఫైరింగ్ అడ్రస్ తో రాలేదుగా. ఏమిటలా చూస్తున్నారు? మీ కళ్ళజోడు చాలా బాగుంది. రేబానా? కళ్ళజోడు చూస్తానని కళ్ళవంకే చూస్తున్నారే. అదే, మీ ఎడమ కన్నేదో కాస్త తేడాగా ఉన్నట్టుంటే. అది మీ చూపులో తేడా ఇన్స్పెక్టర్. కుడి కన్ను మూసుకుని చూడగలరా మీరు? మీరు నోరు మూసుకుని మాట్లాడగలరా? నో, మాట్లాడలేరు. ఇట్స్ ఇంపాసిబుల్. బట్ నేను చూడగలను. యు వాంట్ టు టెస్ట్ ఇట్? ఇప్పుడు టైం 5:12:27 అయింది. రైట్? కొన్ని విషయాలు మనకి నిజాలని థియరిటికల్ గా తెలిసినా ప్రాక్టికల్ గా ప్రూవ్ చేయడం చాలా కష్టం. కదూ ఇన్స్పెక్టర్? నాట్ ఆల్వేస్. ఒక్కోసారి కొన్ని నిజాలు వాటంతట అవే బయటపడతాయి. దేనికైనా టైం రావాలి. ఐ సీ. నుదుటి మీద ఆ మచ్చ ఏమిటి? ఒక మిత్రుడు చేసిన గాయం. గాయం మానిపోయిన మచ్చ మిగిలిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ బై.